కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాయలసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న సీమలో పారిశ్రామిక కారిడార్లో భాగంగా 2 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కేంద్రం చెప్పడం ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. సీమ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాలకు చేయూతను అందించడం ద్వారా వాటిని కూడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలి, అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అన్న ఒక మౌలిక సూత్రం ఆధారంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ను తీసుకొచ్చింది. అయితే ఈ బడ్జెట్లో మనకేంటి అనే మాటకు వస్తే రాయలసీమకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రకటనలే చేశారు. అయితే అవి గతంలో అనౌన్స్ చేసినప్పటికీ సరిగ్గా అమలు కాలేదు. అయితే ఈసారి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు మరీ పర్టికులర్గా పట్టుబట్టి ఆ అంశాలను కేంద్ర బడ్జెట్లో పొందుపరిచే విధంగా చేయగలిగారు. అయితే రాబోయే ఏడాది కాలంలో వాటిని ఎంతవరకు అమలు చేస్తారనే దానిపైనే ఇప్పుడు ప్రకటించినటువంటి హామీల కారణంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదా అన్నది తేలబోతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ రాయలసీమకు సంబంధించి ఈసారి కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి 2 ప్రధానమైన అంశాలను మనం ఒకసారి గమనిస్తే 2 కారిడార్లు ఏవైతే ఈ దేశంలో ముఖ్యంగా ఉన్నాయో ఆ కారిడార్లను అనుసంధానం చేస్తూ రాయలసీమలో ఉన్నటువంటి 2 ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఆ కారిడార్లను నిర్మించబోతూ ఉన్నారు, ఆ కారిడార్లను అభివృద్ధి చేయబోతున్నారు. వాటిల్లో ఒకటి వైజాగ్ టు చెన్నై, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే కారిడార్లో భాగంగా కడప సమీపంలో ఉన్నటువంటి కొప్పర్తి పారిశ్రామిక వాడను అంతర్భాగం చేశారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ 2007లో ఏర్పడింది. దాదాపు 7,000 ఎకరాలను అక్కడ సేకరించి ఏపీఐఐసికి కేటాయించారు. దాని ద్వారా కొన్ని చిన్న పరిశ్రమలు, కేవలం ఇప్పటి వరకు 6-7 పెద్ద పరిశ్రమలు మాత్రమే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వాటి ప్రొడక్టివిటీని స్టార్ట్ చేశాయి. అయితే కేంద్రం నుంచి అనేక సార్లు దీనికి సహాయ సహకారాలు కావాలి, బడ్జెట్ కావాలి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీలు విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం పట్టించుకోలేదు. అయితే ఈసారి ప్రత్యేకంగా కొప్పర్తిని కేంద్ర మంత్రి అనౌన్స్ చేయడంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ కొప్పర్తి పారిశ్రామిక వాడలో అభివృద్ధి జరుగుతుంది అన్న ఒక ఆశాభావం అయితే ఇక్కడి వాసుల్లో నెలకొనుంది. మరొకటి హైదరాబాద్ టు బెంగళూరు డెవలప్ చేసేటువంటి పారిశ్రామిక కారిడార్లో కర్నూలులో ఉన్నటువంటి ఓర్వకల్లు ప్రాంతాన్ని కనెక్టివిటీ చేయబోతున్నారు. అందులో దాన్ని భాగం చేయబోతున్నాము అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయడం పట్ల రాయలసీమ ప్రాంతంలో కొంత ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ 2 పారిశ్రామిక వాడలిగిన పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితే ఏదైతే వెనకబడిన ప్రాంతంగా ఇంతకాలము సరైన జీవనోపాధి లేక ఇక్కడున్నటువంటి యువత విదేశాలకు వలస వెళుతూ ఉన్నారో వాళ్ళందరికీ స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఓర్వకల్లు పారిశ్రామిక వాడ గురించి తెలుసుకుంటే ఇక్కడ 25,000 ఎకరాలను సేకరించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఓర్వకల్లు పారిశ్రామిక వాడను అనౌన్స్ చేశారు. అంటే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా కూడా దీన్ని అభివర్ణించారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించింది లేదు, దానికి అనుగుణంగా పరిశ్రమలు వచ్చింది లేదు. పారిశ్రామిక వాడ కారణంగా కొప్పర్తిలో అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నది ఇప్పుడు భావిస్తున్నారు. దానికి సంబంధించి మౌలిక వసతుల్లో భాగంగా ఒకటి కనెక్టివిటీ అయితే 2 వాటర్ సప్లైకి సంబంధించి ఇప్పటికే సోమశిల నుంచి 0.6 టీఎంసీ నీటిని అక్కడ కేటాయించడం కోసం కొంత ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. అందుకే కేవలం ఇప్పటి వరకు కొప్పర్తి పారిశ్రామిక వాడను అందుబాటులోకి తీసుకువచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కేవలం చిన్న 6-7 పరిశ్రమలు తప్ప అక్కడ ఏది కూడా అంటే వేలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక సరైన పరిశ్రమ కూడా ఇప్పటికీ అక్కడ నెలకొల్పలేకపోయారు. కాబట్టి ఒకటి కనెక్టివిటీని అభివృద్ధి చేయడంతో పాటు ఇంటర్నల్గా అక్కడికి వచ్చేటువంటి పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించడానికి సరైన ఆర్థిక చేయూత రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోవడం కారణంగానే ఇంతవరకు అక్కడ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా వాటిని పర్టికులర్గా పేరు అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కొప్పర్తికి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వచ్చి అక్కడ మౌలిక వసతులకినా ఏర్పాటు చేస్తే
ఏర్పాటు చేస్తే మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకు యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించి ఇటు కడపలో ఉన్నటువంటి కొప్పర్తి పారిశ్రామిక వాడను, అటు కర్నూలు జిల్లాలో అంతర్భాగమైనటువంటి ఓరగల్లు పారిశ్రామిక వాడను డెవలప్ చేస్తే ఖచ్చితంగా రాయలసీమ రూపురేఖలు మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు పారిశ్రామిక వాడలకు మరో ప్రధానమైనటువంటి మంచి అవకాశాలు కల్పించేటువంటి అంశం ఎయిర్పోర్ట్లు. ఇటు కొప్పర్తికి సమీపంలోనే కడప ఎయిర్పోర్ట్ ఉంది. దానిని ఈ మధ్య కాలంలో కడప ఎయిర్పోర్ట్ లో కొంతవరకు అభివృద్ధి పనులు జరిగాయి. ఏవో ప్రపోజల్స్ రాష్ట్రం నుంచి వచ్చాయి, వాటిని బడ్జెట్ లో పెట్టాము, చదివేశాము అన్నట్లు కాకుండా తర్వాత కాలంలో కూడా వాటికి ఇన్ టైంలో చెప్పినట్లుగా నిధులను సమకూర్చుకునే విధంగా ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇన్ టైంలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు కేవలం చెప్పినటువంటి ఈ రెండు అంశాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినా కూడా రాయలసీమ అభివృద్ధిలో ఇది చాలా కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా వెనుకబడినటువంటి ప్రాంతంగా చెప్పే రాయలసీమ ఇంతకాలం ఇప్పుడు ఆ వెనుకబాటుతనాన్ని అధిగమించి అభివృద్ధి వైపు సాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నామురెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.